కన్నాక చచ్చినాడు. నన్నే నామినేషన్ నేనివ్వకుండా చేస్తావురా? మనతో ఎట్టుకుంటే సొర్రశాపతో ఎట్టుకున్నట్టు. నానే నీలాంటి తమ్ముడు ఒక్కడున్నా చాలరా. రే ఒక్కొక్క గుంటుకి ఎలా కొట్టుకున్నాడు రా? ఏంటి కొట్టుకునేది? టైముకు నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పతికిడు చచ్చిన సోర్సేపలాగా ఇంటి ముందు ఏలాడుతూ ఉండేవాడు. దీపావళి పగి పట్టుకుంటున్నారు. ఈయన మాట చేయమని పంపించావు. కాల్చాల్సిన టైంలో కళ్ళు తేలేశాడు. ఈయన సేవ్ చేయడానికి పోయి ఆ సీన్ నేను గుడ్లో కానీ ఇచ్చావు. ఆ టైంకి పేల్చావులా. టైం బాగుంటే సాగర్ గారు వచ్చాడు కాబట్టి సరిపోయింది. అసలు నీలాంటి ఆడింగోడితో పెట్టుకుంటే ఎవడు ఆడింగోడు? ఎవడు కలిసిరా? మధ్యలో పాపం సాగర్ గారు చేపలు మరుచుకుంటున్నాడు. భగవంతుడు ఉన్నాడు. నా మీద చేసినందుగా తమ్ముడు మీద చేసినందుగా సాగర్ గారు నెక్స్ట్ ఏంటి? పోస్ట్ మార్టం అని. అంటే ఏ లేదన్నయ్య, సొరసాపని కొయ్యం సిర సర 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 నిలువుగా సీరితే అది మింగేసి నేను బయటపడిపోతాయి కదా. అలాగే ఇన్స్పెక్టర్ బాడీని కూడా సప్ప 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 అయిపోయావు. ఏంట్రా అయిపోయావు? ఇప్పుడు ఆ శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే ఆ బాడీలో నేను కాల్చిన బుల్లెట్లు దొరుకుతాయి. ఆ బుల్లెట్ల మీద నెంబర్లు ఉంటారా? అవి చూస్తే నేను ఇట్టే దొరికిపోతాను. దొరికిపోయావు. అందరూ దొరికిపోయావు. ఎంతలో పడవక ఎక్కడో సడబొక్క. ఆ పోస్ట్ మార్టం చేసి కూడా ఎవడరా? ఎటుగారండి సూర్యుడు ఎటువైపు వస్తాడండి? అటు తూర్పు అంటే పడమరి అవుద్దండి. అంటే ఇటు దక్షిణం అటు ఉత్తరం కదండి. మాకు తెలియదు. ఇంతకీ ఎవడురా నువ్వు? చూస్తుంటే పోలీస్ కానిస్టేబుల్ లాగా ఉన్నావు. మర్చిపోయానండి. కానిస్టేబుల్ 124 అండి. మై నేమ్ ఇస్ పసుపులేటి నోకరాజ్ అండి. సన్ ఆఫ్ పసుపులేటి తాతాలండి. కొత్తగా స్టేషన్ ట్రాన్స్ఫరింగ్ అండి. ఈ రోజే రిపోర్టింగ్ అండి. ఇప్పుడే జాయినింగ్ అండి. అయిపోయి ఒక్క నిమిషం అండి తీసేస్తానండి. ఏమనుకోద్దండి. ఇంకో చోటు పెడదామండి. ఇదండి ఈయన్ని ఇక్కడ పెడతా అండి. లోపల వచ్చేటప్పుడు మనకి, లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా ఏడిగాయలకి హోల్సేల్ గా అందరికి కనిపిస్తుందండి. ఇక్కడే కరెక్ట్ అండి. సో చాలా పవర్ఫుల్ గాడండి. ఒకసారి మొగం చూస్తే ఎవడు తప్పు చేయడండి. ఓహో గోదావరా? అది సరే గాని ఆ ఫోటో ఏంటి? ఫోటో ఏంటా? సారీ సార్ నేను చూసుకున్నా సార్. నిప్పులు చెరిగిన బెబ్బులి నేరస్తుల గుండెల్లో చలి, అన్యాయాన్ని హతమార్చడానికి చట్టం ఎత్తిన కొడవలి, హంతకుల పాలిట సింహ స్వప్నం, అమాయకులకి దేవుడిచ్చిన వరం, పాపాత్మల గుండెల్లో గుణపం, ధర్మదేవతకు ప్రతిరూపం. నీతి ఇంటి పేరు, నిజాయితీ మారు పేరు, క్రమశిక్షణ ముద్దు పేరు, పోలీస్ డిపార్ట్మెంట్ కే పెద్ద పేరు, సారించిన నారి మోగించిన యుద్ధ పేరి, కీర్తిశేషులు శ్రీ సిఐ శ్రీహరి. సూపర్ అండి. ఇది పోలీస్ స్టేషన్ కాదండి. కాదా? అందరికి గుడండి. గుడని తర్వాత దేవుడు ఉన్నారు కదండి. ఇదేమో గుడండి, ఆయనేమో దేవుడు అండి, నేను ఆయన భక్తుడండి. అదండి మామూలుడు కాదండి. యుగానికి ఒకడు పుట్టాడండి అట్టొంటోడు. అలాంటి ఆయన్ని పట్ట పగలు నడు రోడ్డు మీద తీసుకొచ్చి కిరాతకంగా కాల్చి పారేశారంటే ఆ పాపం ఊరుకోనే పోదండి. కుట్రోగం వచ్చి పురుగులు పడి చచ్చిపోతారండి. అవునండి, నాలుగు మీద మచ్చున్నోడిని నా మాట జరిగే తిరుగుతండి. అసలు ఆడెవడండి? ఎస్ఐ గారు. శ్రీహరి గారిని చెప్పేది ఎస్ఐ గారు. వీడెవడో కొత్తగా జాయిన్ అయ్యాడా? ఈడేనండి. ఉంటామండి. ఇదేమో గుడండి, ఆయనేమో దేవుడండి, ఈడేమో భక్తుడండి. అదండి. ఐ లవ్ యూ సార్.
పారిపోతాడేటి? ఈయనేదో చాలా తేడాగా కనిపిస్తున్నారేంటండి? సిసి చాలా సిన్సియర్. పోస్ట్ మార్టం చేసింది నేనేనండి. అయితే రిపోర్టే మార్చమంటారా? కొంపలు అంటుకుంటాయండి బాబు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే బతుకున్న మనిషి కన్నా ఇంపార్టెంట్ అండి. నా లైఫ్ తో ఆడుకోకండి బాబు, నన్ను వదిలేయండి బాబు ప్లీజ్. 25,000. అయ్యో మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదండి. చచ్చిపోయింది అనాకానివాడు కాదండి, సర్కిల్ ఇన్స్పెక్టర్. నేను రిపోర్ట్ మార్చినట్టు పోలీస్ వాళ్ళకి తెలిస్తే నా బాడీ పోస్ట్ మార్టం కూడా దొరకదండి. అయ్యా పిల్లల కలవాడిని మొన్ననే నా కూతురికి పెళ్లి చేశానండి. అలా 50,000. అయ్యా మీ సంగతి నాకు బాగా తెలుసు. ఇదేదో దొమ్మి కేసులో జరిగిన మర్డర్ అయితే అదేదో తొక్కిసలాట్లో తగలకూడని చోట తగిలి చచ్చాడిని కేసు మాఫీ చేయొచ్చు, కానీ ఇది అలా కాదే. 75,000. లక్షాధారాలున్నాయండి ఇక్కడ. బాడీలో క్లియర్ గా 2 రివాల్వర్స్ వచ్చిన బుల్లెట్స్ కనబడుతున్నాయి. ఒకటి కంట్రీ మేడ్ రివాల్వర్, ఒకటి పోలీస్ రివాల్వర్ అండి. అలాగే తుపాకీ మీద వేలుముద్దులు కనబడుతున్నాయి. ఈ వేలుముద్దుల సాగరం కావండి, వేరెవరోనండి అవి. ఆ కాల్చడం కూడా పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చడం తెలుస్తుందండి. ఈ రిపోర్ట్ ఎవరు చూసినా సరే ప్రీ ప్లాన్డ్ గా నిర్దాక్ష్యంగా 5 లక్షలు. 5 లక్షలు. తెలుస్తోంది. 5 లక్షలు. 5 లక్షలు. 5 లక్షలు. 5 లక్షలు. 5 లక్షలు. 5 లక్షలు. నెక్స్ట్ యువర్ ఆనర్, ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఆర్: విధి నిర్వహణ ఉన్న పోలీస్ అధికారి శ్రీహరి అనబడే ఇన్స్పెక్టర్ ఆ పోలీసుని పట్టపగలు అతి దారుణంగా, అమానుషంగా, కిరాతకంగా కాల్చి చంపాడు ఈ కరుడు కట్టిన తీవ్రవాది సాగర్. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులే కాక పోస్ట్ మార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్, సీజర్ పంచనామా ముద్దాయే ఖచ్చితంగా ఈ నేరాన్ని చేశాడన్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అంతేగాక ఇతనికి అనేక తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎగ్జిబిట్ నెంబర్ 1 ఎఫ్ఐఆర్, ఎగ్జిబిట్ నెంబర్ 2 సీజర్ పంచనామా, ఎగ్జిబిట్ నెంబర్ 3 బాడీలో రికవర్ అయిన బుల్లెట్ సంబంధించిన బ్యాలిస్టిక్ రిపోర్ట్, ఎగ్జిబిట్ నెంబర్ 4 ఫోరెన్సిక్ రిపోర్ట్, ఎగ్జిబిట్ నెంబర్ 5 ముద్దాయి ఉపయోగించిన నాటు తుపాకీ. ఇటువంటి నేరస్తులు సభ్య సమాజంలో జీవించడానికి అనర్హులు. ఇలాంటి వారి కోసం కోర్టు తమ విలువైన కాలాన్ని వృధా చేయడం అనవసరమైనప్పటికీ ఫార్మాలిటీ కోసం స్థూలంగా కొన్ని సాక్ష్యాధారాలను ప్రవేశపెడుతున్నాం. సిఐ గారి బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ నేనేనండి. ఈ రివాల్వర్ లో ఉన్న బుల్లెట్స్, బాడీలో ఉన్న బుల్లెట్స్ ఒకటేనండి. రివాల్వర్ పై ఉన్న ముద్దర్లు ఈ ముద్దాయి సాగరమేనండి. ఇది నేను పూర్తి స్పృహతో చేస్తున్నటువంటి రిపోర్ట్ సార్. దానికి సంబంధించిన రిపోర్ట్స్ ని కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాం సార్. గాలిపటాలు ఎగరేస్తున్నామండి. డామన్ సౌండ్ చూస్తే సీఏ గారు పరిగెడతానండి, వెనకాల సాగర్ పరిగెడతానండి. ఇదిగో ఇక్కడి నుంచి గన్ తీసి డామ్ అని కాచాడండి. ఇక్కడ బుల్లెట్ అండి, ఇక్కడి నుంచి బయటకు వచ్చిందండి. డామ్ 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 అని కాచాడండి. దాన్ని కూడా సపోర్ట్ బాబు. సమయానికి ఎస్ఐ రాజు గారు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను అయిపోయాను బాబు. అదిగో గన్ను కాచింది ఆ సాగరు. ఆ తర్వాత తీసుకోండి బాబు. 16వ తారీఖు మధ్యాహ్నం సార్, ఎవరో ఇన్ఫార్మర్ మా పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడెక్కడో స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పాడండి. అసలే మా సీఏ గారు చాలా స్ట్రిక్ట్, పైగా ఈ ఊరికి కొత్త. నేను వచ్చేసరికి కానిస్టేబుల్ ఎవరూ లేరండి. అయ్యో వాళ్ళు మా సీఏ గారిని ఏమైనా చేస్తారని నేను కంగారు పడుతూ వెళ్ళాను సార్. అక్కడ బయలుదేరేసరికి ఇదిగో ఈ సాగర్ గారు కంటి రివాల్వర్ తీసుకుని 3 సార్లు పేల్చేస్తాడు సార్. ఈ ప్లేస్ నా కళ్ళెదురుకుండా అక్కడికి ఈ రక్షిద్దాం నేను చాలా ట్రై చేశాను సార్. అప్పటికే సార్ నేను వచ్చాను కాబట్టి అదృష్టం బాడీ నాన్నగారు బతికాడు సార్. అది వీడు కూడా తప్పు. క్రాస్ ఎగ్జామినేషన్ ఇందులో క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి ఏముంది? ఎగ్జిబిట్స్ అన్ని ఎదురుగా కనపడుతుంటే ఏమిటి? నేను ప్రాసిక్యూషన్ వారి వాదంతో పూర్తిగా ఏకీభిస్తున్నాను. ప్రాసిక్యూషన్ వారు సాగర్ హంతకుడని, తీవ్రవాదని నిరూపించారు. సో ముద్దాయి సాగర్కి విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ అధికారిని చంపినందుకు
ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. నెక్స్ట్ నేను చెప్పలేదు వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు జడ్జి గారు. నేను చెప్పలేదు, నాకేం తెలీదు. సార్ మీరు చెప్పండి సార్. సార్ నేను చెప్పలేదు సార్, నాకేం తెలియదు సార్. సార్ సార్ నన్ను తీసుకెళ్ళకండి జడ్జి గారు. మీరే చెప్పండి సార్. సార్ నాకేం తెలీదు జడ్జి గారు. జడ్జి గారు నేను చెప్పలేదు, వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు జడ్జి గారు. నాకేం తెలీదు, నేను చెప్పలేదు సార్. నేను మొత్తం నీకు చూసారా ఎస్ఐ గారు దానికి చెప్పారా జడ్జి గారు. జడ్జి గారు రాజుగారు ఎస్ఐ గారు నానిగా చెప్పారా ఏం చేశారు పోలీసు అంటే చేస్తారా పోలీసుగా చెప్పాడు పోలీసు అని చెప్పాడు తీసుకెళ్తారు జడ్జి గారు నేను చూసాను ఎస్ఐ గారు చెప్పాడు నానిగా ఎస్ఐ గారు చెప్పాడు. హలో అయిపోయింది లైఫ్ స్మూత్ గా జరిగిందని చెప్పి అయ్యో